నమస్తే కాక. ఇవాళ చిక్కుడుగాయ టమాటా పట్టుకొచ్చిన మన ముందటికి. చిక్కుడుగాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసి పెట్టేసిన, కొత్తిమీర ఆకు, టమాటా. స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టేసుకున్నాం కాక. నూనె వేసుకుందాం. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుందాం కాక. కొద్దిగా ఆవాలు వేసేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. మంచిగా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న తర్వాత కళ్యామాకు పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చిను కళ్యామాకు 2 ఒకే ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు వేసుకుందాం. ఇక చాలా ఈజీ స్టెప్ అన్నట్టు మనది. ఈజీ స్టెప్లో అయిపోతుంది మన చిక్కుడుకాయ టమాటా అనేది. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుందాం. తర్వాత చిక్కుడుకాయ వేసేసుకుందాం. నూనెలో మంచిగా కొద్దిగా గోలియాల ఒక 10 నిమిషాల వరకు. తర్వాత మంచిగా గోలిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇక టమాటాలు వేసుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు ఉడకబెట్టిన అన్నట్టు. కలపలేని మీదనే కొద్దిగా స్టీమ్కి ఉడికేసినాయి. ఎంత బాగున్నాయి చూడండి. మంచిగా ఉడికింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారపొడి. ఇప్పుడు కారపొడి వేసుకున్నాం కాక. కొద్దిగా వేసుకోండి, బాగా వేసుకోకూరి. కొంతమంది తిన్నారు కాబట్టి కొద్దిగా ఎంత సరిపడి ఉంటే అంతనే వేసుకోండి. బాగా వేసుకుంటే కూడా తినరు. మళ్ళీ ఉప్పు తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా రెడీ కాక. అందరు చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ప్లీజ్ మా సొంతలో కొద్దిగా సపోర్ట్ చేస్తే కదా ఇంకా కొత్త వీడియోలు తీయాలనిపిస్తుంది. ప్లీజ్ చేయరు కాక. ఓకే, కలుద్దాం మళ్ళీ కొత్త వీడియోలో. బాయ్.